ఒకవైపున ఫ్రీ జోన్ అంటూనే మరోవైపున ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన జీవో 8ని అభయాన్స్లో పెడుతూ జీవో 13 ఇవ్వడాన్ని ఐఎఫ్టీయూ స్వాగతిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి అన్నారు. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 13 ఇచ్చేందుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యను వెలుగులోకి తెచ్చిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఆటోలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే నగరంపై ఆధారపడ్డ బయట మండలాల పాత ఆటోలకు అవకాశం లేకుండా చేస్తూ జీవో ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కొత్త జీవోను విడుదల చేయించేందుకు విజయవాడను పూర్తిగా ఫ్రీ జోన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలారి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆటో రంగ సమస్యల మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, ఇంకా నగర నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఆటో కన్సల్టింగ్ ప్రతినిధులు పి రాజా గారు, పి రాంబాబు గారు, ఎస్ వెంకటేశ్వరరావు గారు, సాంబశివరావు గారు పాల్గొంటూ ఉన్నాం. ఏదైతే జీవో 8 ఫిబ్రవరి 11 విడుదల చేశారో ఆ జీవో అనేది విజయవాడని ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ ఇస్తామని చెప్పారు. కానీ ఫ్రీ జోన్ కాకుండా ఆంక్షలు విధిస్తూ ఆటో కార్మికులకు కానీ ఇతర వర్గాలకు కానీ ఎవరికి ప్రయోజనం లేకుండా కేవలం ఆటో షోరూమ్ వాళ్ళకి, ఆటో అమ్మే వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇందులో ఉపయోగం లేదనే రకంగా మేము ఆందోళన వ్యక్తం చేసాం. మా ఆందోళనని అన్ని వర్గాలను కలిసి బోండా ఉమ్మ గారికి, పెద్ద రామ్మోహన్ రావు గారికి, కార్మిక శాఖ మంత్రులు రామచంద్ర రెడ్డి గారికి అందరికీ మేము వినతిపత్రాలు ఇచ్చాం. సరే, ఏదైనా కానీ మా యొక్క ఆందోళన గమనించిన బోండా ఉమ్మ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మేరకు ఏదైతే 8వ జీవో నెంబర్ 8 వచ్చిందో ఆ 8ని అవేన్స్లో పెడుతూ తాత్కాలిక ఆఫ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే జీవో 13 విడుదల చేసింది. ఇలా జీవో విడుదల చేసినందుకు, ఆ జీవోని తాత్కాలిక పక్కన పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందుకు కృషి చేసిన బోండా ఉమ్మ గారికి, పెద్ద రామ్మోహన్ గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామచంద్ర రెడ్డి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిజానికి ఈ జీవో అనేది ఎంత లోపభూయిష్టంగా ఉందో నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భం తెలిసింది. రవాణా శాఖ మంత్రి గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళినా ఇలా ఇవ్వటం ఏంటి, ఇది మా దృష్టిలో లేదని రకంగా అంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వం దృష్టిలో లేకుండా, ప్రజాప్రతినిధుల దృష్టిలో లేకుండా జీవో ఎలా వచ్చింది అంటే, ఈ జీవో అనేది ప్రజాప్రతినిధుల సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఒక రకంగా పక్కదో పట్టించి ఇచ్చిన పరిస్థితుల్లో కనబడుతూ ఉంది. అందుకే ఈ జీవో వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజానికి ఈ జీవోలో ఏం రాశారు వాళ్ళు, మొన్న జీవోలో ఏదైతే B6 బళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, లేదా కరెంటు బ్యాటరీ ఆటోలు కావచ్చు, అన్నీ పర్యావరణకు అనుకూలంగా ఉన్నాయి, వాటిని మేము విడుదల చేస్తామంటా ఉన్నారు. ఇవాళ కాదు, ప్రభుత్వానికి అనుమతి లేకుండానే జీవోకి విరుద్ధంగా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్యాటరీ బళ్ళు ఇస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అనుమతి లేదు, జీవో లేదు.